కృపగల దేవ, నీ కొరకొక నీతి కలిగిన జనమును ఏర్పరచుకొనుటకు, మీ రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడిన జనమును చూచుటకు మీరు ఆశపడుతున్న దేవుడు, మీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచే ఒక గొప్ప జనము కావాలని మీరు ఎదురు చూస్తున్న దేవుడు తండ్రి. కనుకనే అనేక మంది బోధకులను, అనేక మంది ఉపదేశకులను, అనేక మంది కాపురులను, అపోస్తలులను నీ ప్రజల దగ్గరికి పంపుతూ ఉన్నారు. సువార్థికులను కూడా పంపుతూ ఉన్నారు ప్రభా. నీ ప్రజలు వారి చెప్పేటటువంటి హితవులను విని ఆరోగ్యవంతులుగా మార్చబడుటకు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. శత్రువైన సాతానుడి యొక్క కార్యాలు పూర్తిగా లయపరిచి మీ బిడ్డలు నిజాయితీగా, పరిశుద్ధంగా, ప్రేమ కలిగి జీవించుటకు కృప దయచేయండి. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ వారి మీద ఉంచండి. ఎంతైనా గొప్ప దేవుడు స్వామి, దయగల దేవుడు ప్రభా. మీరే కనికరాన్ని చూపెట్టి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు మీరే గొప్ప కార్యాలు జరిగించుమని, నీ ప్రజలను మీరు సిద్ధపరచుమని యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 18వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రభుల వారు చెప్తున్న మాట, నా ఆజ్ఞల్ని అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకుని నా స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా అని చిత్తగించుము. నీవు మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించుమని నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞల్ని అనుసరించి నడిచినట్లయితే భూదిగంతముల వరకు తోలవేయబడినటువంటి ఆ సమూహాన్ని, ఆ ప్రజలను మరలా మీరు ఏర్పరచుకొని ఒక స్థలమునందు వారిని కుదురుస్తావని సెలవిచ్చారు. దయచేసి ప్రభువా, నీ పిల్లల్ని మీరు కనికరించండి. నీ బాహుబలము చూపెట్టి వారిని విడిపించి నీ దాసులకు నీ జనులు యెహోవా వారి ప్రార్థన చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర కూడాను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచుము. నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ప్రియులారా, దేవునికి ఎలాగ ప్రార్థన చేశాడో నెహెమ్యా చెప్తూ, నేనెవరినో తెలుసా? షూషను కోటలో రాజుగారికి పానదాయకుడిగా పనిచేసేవాడిని, అతనికి గిన్నెను అందించువాడిని. ప్రియులారా, ప్రతిరోజు రాజు ముఖదర్శనం చేసుకుంటూ రాజుతో మాట్లాడేవాడిని, రాజుకి పానీయాలు అందించేవాడిని. అటువంటి నేను ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి చెరను గూర్చి, ఇశ్రాయేలు ప్రజలు చెదరిపోయిన దాన్ని గురించి, యెరూషలేము పట్టణము నేలమట్టమైపోయి శత్రువుల చేత పాడైపోయాది గనుక, ప్రభా, వాళ్ళు నీ మాట వింటే బాగుంటుంది, వారు నీ మాట వింటే వారిని తిరిగి మీరు రప్పించరా? మీరు వాగ్దానం చేసిన దేవుడు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రియులారా, దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది, నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వాని నీతి నిర్ధారణ చేయము. నీతిమంతునికి నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయండి అని చెప్పాడు. ఈ రోజున కృపగలిగిన దేవుని పిల్లలు గమనించాల్సింది, తప్పు చేసినటువంటి మన తల మీదికి శిక్ష రప్పించేవాడు ప్రభువే. అయితే నీతిపరుని నీతి చొప్పున వానికి ఆయన నీతిని బట్టి నిర్ధారణ చేసి ప్రతిఫలము దయచేయువాడు ఆయనే. మనము నీతిమంతులమా అనీతిమంతులమా, చెదరగొట్టబడినటువంటి మనము తిరిగి చేర్చబడటానికి, అన్యుల మధ్యన నిందాస్పదముగా మారిపోయిన మన జీవితాలు, హాస్యాస్పదంగా మారిపోయిన మన జీవితాలు, మనము తిరిగి ఆ కృపగల దేవుని ఎదుట కుదటబడి, సమకూర్చబడి, బలపరచబడి, మనం ఆత్మలో ఐక్యపరచబడి సంతోషించేటటువంటి వారుగా కావాలంటే నీతి పరులుగా మనము మారాలి. నీ జనులైన ఇశ్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయారు. ఎంతోమంది మనం పాపం చేసి శత్రువుల బలానికి నిలబడలేక పడిపోయినటువంటి వారం, చెడిపోయినటువంటి వారం. పడి చెడిన మన జీవితాలను దేవుడు కనికరం చూపెట్టేవాడు. వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నువ్వు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 24-25 వచనాలు కూడాను. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి నడవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువు గాక అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు చదివి వినిపించాను. ఈ రోజున మన కుటుంబాలు చెదరగొట్టబడ్డాయి. మన కుటుంబాలు శాపగ్రస్తముగా మారిపోయాయి. మన కుటుంబాలలో తండ్రులు పిల్లల్ని భక్షిస్తున్నారు, పిల్లలు తండ్రులను భక్షిస్తున్నారు. అంటే ఒకరికి ఒకరు మోసాలు చేసుకుంటూ, ఒకరికి ఒకరు అన్యాయాలు చేస్తూ, అబద్ధాలు చెప్పుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి తల్లిదండ్రుల సంబంధాలు, తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు ఎంత భయంకరమైనవి. ఆ రీతిగా చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంత యాతన పెట్టిస్తారో, ఎంత దుఃఖింపచేస్తారో అయ్యో చెప్పలేం. అటువంటి దుర్గతి రాకూడదు, అటువంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. కాబట్టి మనము ఎక్కడ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయామో ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నడుస్తూ, ప్రభా కనికరం చూపెట్టండి, నా జీవితాన్ని నిందాస్పదముగా చేయకండి, నా జీవితాన్ని అనేకులు హాస్యాస్పదముగా మాట్లాడుకునేటట్టు చేయకండి, నా జీవితాన్ని నీ కృపగల హస్తములలో భద్రపరచండి. నీ వైపు తిరుగుతున్నాను ప్రభా, నీ మాట వింటాను ప్రభా అనేటటువంటి
ఆ చక్కటి భయాన్ని కలిగి ప్రభుల వారి ఎదుట మనము జీవిస్తే ఎంత ఆశీర్వాదము, ఎంత ఎంత దీవెనకరం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని అద్భుతమైనటువంటి కృప మన అందరి మీద కృపగల దేవుడు దయచేయాలి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కీర్తనలు 68వ అధ్యాయం 38వ వచనములో, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించువాడు. దేవుడి స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు బలమును పరాక్రమమును దయచేసేవాడు ఎవరంటే కృపగలిగిన దేవుడే. ఆ దేవుడు స్తుతించబడాలి, మహింపరచబడాలి, ఘనపరచబడాలి. మన జీవితంలో కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే బలమును పరాక్రమమును సర్వ విధములైనటువంటి నెమ్మదితో కూడినటువంటి కార్యములను దయచేవాడు మహోన్నతుడైన యేసయ్య. శత్రువుల పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నవారు నిత్యము పాడయుండు చోట్లకు విజయమును దయచేయువు వాడు ఆయనే. ఎన్నో శత్రువు మన జీవితాలలో ఎన్నో స్థలాలు పాడు చేశాడు, ఎన్నో పరిస్థితులను నాశనం చేశాడు. అలాంటిది కృపగల దేవుడు తిరిగి దాన్ని పరిశుద్ధపరిచి మనకు విజయాన్ని దయచేయగలడు. ఆ గొప్ప దేవుని యొక్క కనికరం అందరి మీద నిలిచి ఉండాలని నా ప్రార్థన. దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని నివాస స్థలం, నా దేవుడు సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుట ఒగడాకుల వలెను వారిని చేస్తాడు. అయితే దేవుని పరిశుద్ధ స్థలమును వెదికి ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కార్చే అనుభవం లేకి మనము ఒత్తుముగాక. ఆమెన్, ఆమెన్.